హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం రోజు చిల్లర చూస్తాం. పాత నాణాలు మన దగ్గర ఉన్న వాటికి విలువ ఉందని ఎప్పుడైనా అనిపించిందా? మన పాత కాయిన్లు మనకు లక్షలు సంపాదించి పెట్టగలవని మీరు ఊహించగలిగారా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే నాణం ఓ సాధారణమైన 1 సెంట్ కాయిన్, కానీ దీని విలువ అక్షరాల 16 లక్షలు. అవును, మీరు తప్పు వినలేదండి. ఒక చిన్న నాణం 15 లక్షలకు పైగానే అమ్ముడైన విషయం ఇది. ఇది 1943లో అమెరికాలో ముద్రించిన 1 సెంట్ కాయిన్ గురించి. సాధారణంగా అమెరికాలో 1 సెంట్ కాయిన్లో బ్రాంజ్ అనే లోహంతో తయారు చేస్తారు. కానీ ఆ సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధం నడుస్తున్న సమయంలో బ్రాంజ్ను సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఆ నాణాలు స్టీల్తో తయారు చేయబడ్డాయి. కానీ తప్పుదారి పట్టిన కొన్ని నాణాలు మాత్రం పాత పద్ధతిలో బ్రాంజ్తోనే ముద్రించబడ్డాయి. ఇవే ఇప్పుడు ప్రపంచంలో అత్యంత విలువైన నాణాల్లో ఒకటిగా మారాయి. ఈ రేర్ నాణం ఒకటి అమెరికాలోని వేలంలో $2 లక్షల అమ్ముడైంది. అంటే మన కరెన్సీలో సుమారు 16 లక్షలు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇలాంటి పాత నాణాలు మన దగ్గర కూడా ఉండొచ్చు కదా. మన తాతయ్యల పాత ట్రంకులు, ఓల్డ్ వాలెట్లు, పాత సంచులు, వాటిల్లో మనం ఎప్పుడు పట్టించుకునే నాణాలు ఉండే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతి పాత నాణం మీద డేట్ చూడండి. స్పెషల్ డిజైన్లు ఉన్నాయా, తప్పుగా ముద్రించబడ్డాయా, వాటిని గూగుల్లో వెతకండి. ముఖ్యంగా అమెరికా కాయిన్లు, బ్రిటిష్ ఇండియా నాణాలు, మొదటి స్వతంత్ర భారత నాణాలు, ఇవన్నీ కలెక్టర్లకు బాగా విలువైనవి. ఇప్పుడు కూడా మన దేశంలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలు నెలకు 4,000, 5,000 సేవింగ్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి మనకు ఒక చిన్న నాణం, ఒక చిన్న అవగాహన వల్ల లక్షలు వస్తే అదృష్టం కదా. మీ దగ్గర ఉన్న పాత నాణాలు మీ జీవితాన్ని మార్చేసే అవకాశం ఉంది. శ్రమించాల్సింది ఒక్కసారి ఆ నాణం అసలు ఎంత విలువ ఉందో తెలుసుకోవడం. ఈరోజు నోటు చిల్లర అనుకున్న నాణం రేపు మీకు లక్షలు సంపాదించి పెట్టే లక్కీ కాయిన్ అవుతుందేమో చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్